బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. సరస్వతి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. పిల్లల అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. పూర్తి వివరాలు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా చదువుల తల్లి సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరగడంతో అమ్మవారి ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం మధ్యాహ్నం సమయం 12 గంటలు అయినప్పటికీ కూడా భక్తుల తాకిడి ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా భారీగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. చిన్నలు అదేవిధంగా పెద్దలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ఈరోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా కూడా పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తే మంచి భవిష్యత్తు అదేవిధంగా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మేకోజామా నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటే అక్షరాభ్యాసాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. సో కంటిన్యూగా ఇంకా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఉదయం రాత్రి 12 గంటల నైట్ గంటల నుంచి కూడా భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. నైట్ నుంచి కూడా కంటిన్యూగా నైట్ 12 గంటల నుంచి అదేవిధంగా ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో చాలా పెద్ద ఎత్తున కూడా భక్తుల తాకిడి కనిపిస్తుంది. సో మనతో మాట్లాడడానికి భక్తులను ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కువ టైం తీసుకుంటుంది. జనసందర్భం బాగుంది. ఇప్పుడు మేము దాదాపు 9 o'clock వచ్చినాము. 3 hours టైం పడుతుంది. ఇది స్పెషల్ దర్శనం, 100 rupees దర్శనం. దీనికి 3 గంటల టైం పడుతుంది. ఇక మామూలు దర్శనం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటున్నది. మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. ఎన్ని గంటలకు వచ్చారు? ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇంకా 1 hour దాకా పడుతుందండి. ఇంకా 1 hour పడుతుంది. 9 o'clock వచ్చినాము. ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా 1 hour పట్టవచ్చు దర్శనం టైం. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయండి. గతంలో మేము రెగ్యులర్గా వస్తుంటాము వసంత పంచమికి. గతానికన్నా ఇప్పుడు బందోబస్తు కానీ తర్వాత క్యూ లైన్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం జిగ్జాగ్గా ఉంటుండే కానీ ఇప్పుడు సిస్టమేటిక్గా పంపిస్తున్నారు లైన్లో. కానీ గతానికన్నా ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. వసంత పంచమి సందర్భంగా చాలా భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చాలా రష్ ఉంది. చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున కూడా భక్తుల తాకిడి ఉందని చెప్పుకోవచ్చు. తీలోన్లో కూడా మేకు ఉదయం 4 గంటల నుంచి అదేవిధంగా అదే తాకిడి భక్తులది ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనకు మరికొందరు భక్తులు ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడికి వచ్చారు? మాది హన్మకొండ అండి. హన్మకొండ నుంచి వచ్చినాం. మాకు ఇది ఫస్ట్ సారి రావడం చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని గంటలకు వచ్చారు? మేము దాదాపు పొద్దున ఉదయం 5 గంటల నుంచి మేము ఇట్లనే రన్నింగ్ మీద ఉన్నాం. అంటే ఎంత టైం పడుతుంది దర్శనానికి? 5 గంటలు పడుతుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మాకు మధ్య మధ్యలో నీళ్ళు కానీ వాటర్ కానీ ఇట్లా ఇవ్వడం కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో మరికొందరు భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, పిల్లల్ని పట్టుకుని ఎంత టైం పడుతుంది? 3 గంటలు అవుతుంది వచ్చి. ఎక్కడ నుండి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినాం. బాగా ఇబ్బంది అవుతుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. టీలు ఛాయలు ఇవ్వడం మంచిగా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మేకువ జామ నుంచి కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే నైట్ 2 గంటల నుంచి కూడా ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయం ప్రాంగణం అంతా కూడా సరస్వతి నామస్మరణతో మారుమోగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా భక్తులకు 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, బాసర ఆలయం నుంచి.